హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సన్నవాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్ గారు సీక్రెట్గా వేణుస్వామిని కలిశారు, కలవడమే కాదు రాజశ్యామల యాగం కూడా చేశారు అన్న ఒక వార్తలు రావడం చూస్తున్నాం సార్. మరి దీంట్లో నిజమెంత ఉంది? మరోవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా చూస్తున్నాం సార్, వారణాసిలో టెంపుల్స్ తిరుగుతున్నారు. అంటే ఎలక్షన్స్ తర్వాత కంప్లీట్ భక్తిమయంలో వెళ్ళడం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, ఏం జరగచ్చు అంటారు సార్? అంటే మనం ఎలక్షన్ ముందు ఈ భక్తి ఉంటేమో అది ఒక సిగ్నల్ పంపించడానికి ప్రజల కోసం అని అనుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ 10 ఏళ్లలో సాధించిన విజయాలలో ఒకటి ఏంటంటే ప్రతిపక్షాలన్నీ కూడా తమలాగే హిందూ ప్రజల్ని దాని ఏమంటారు అప్పీజ్ చేయడం, సాలిడారిటీ అంటే దాని కన్సల్టేషన్ చేసుకోవడం అనేది మారిపోయింది. ప్రతి ఒక్కడు చివరికి రాహుల్ గాంధీ కూడా గుళ్ళకి వెళ్ళాల్సిన పరిస్థితి, బొట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడేమో మన కేసీఆర్ అయితే నేను పెద్ద హిందువునని చెప్పడం, క్రిస్టియన్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా గుళ్ళకి తిరిగి బొట్లు పెట్టుకొని సంక్రాంతులు చేయాల్సిన పరిస్థితి ఇవన్నీ ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం బీజేపీ ఎప్పుడైతే హిందూ మతం మీద గుత్తాధిపత్యం సాధించిందో, సో మిగతా రాజకీయ నాయకులందరూ కూడా అదే పద్ధతిలో వెళ్ళారు. చివరికి మమతా బెనర్జీ కూడా నేను అతిపెద్ద హిందువునని చెప్పి ఆమె అక్కడ దుర్గా పూజలు అవన్నీ కండక్ట్ చేయడం, ఇలాగ ప్రతి ఒక్కరు మనకి తమిళనాడులో కొంత, కేరళలో కొంత మాత్రమే భిన్నంగా కనిపిస్తుంది తప్ప మిగతా అందరూ కూడా మేము ఎక్కువ పెద్ద హిందువులు అని చెప్పుకునేదానికి పోటీ పడే పరిస్థితి వచ్చేసింది. ఓకే. సో ఈ కాంటెక్స్ట్లో ఎన్నికల ముందైతే ఇది కరెక్టే, కానీ ఇప్పుడు ఎన్నికలైనాక జగన్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది ఒక ప్రశ్న. అట్లాగే చంద్రబాబు అక్కడ వారణాసికి వెళ్ళి ఆయన వెంటనే రాకుండా యాక్చువల్గా నిన్న ఎన్ఆర్ఐ మీటింగ్ ఉన్నింది. ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమకు సహాయం చేశారని ఎన్ఆర్ఐలకు విందిచ్చి సాగనంపాలి. దానికి చంద్రబాబు అటెండ్ అవ్వాలి. కానీ ఆయన అటెండ్ అవ్వకుండా వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళని అభినందించి ఏదో మాట్లాడాడు. అంటే అర్థం ఏంటి? ఆయన గుళ్ళకి ఇంకా అక్కడ తిరుగుతున్నాడు. సో జగన్ ఏమో 2 విషయాలు జగన్ మీద బయటకు వచ్చాయి. ఒకటేమో వేణుస్వామితో సీక్రెట్ మీటింగ్ అనే ఒక కారులో వాళ్ళిద్దరు కూర్చున్న ఒక వీడియో బయటకు వచ్చింది. నిజానికి ఆ వీడియో మనం కానీ ఫ్యాక్ట్ చెక్ చేస్తే అది ఇప్పటిది కాదు, అది 2019 వీడియో. కానీ దాన్ని ఎవరో తెలుగుదేశం వాళ్ళు దాన్ని పాపులరైజ్ చేస్తున్నాడు. ఇప్పుడు వేణుస్వామితో రహస్య మీటింగ్ అని, ఇప్పుడుది కాదు అది. అయితే రెండవ అంశం రాజశ్యామల యాగం జరుగుతుందని, అది నిన్న పూర్తయిందనేది ఫోటోలు వీడియోలు వచ్చాయి. అదైతే వాస్తవమే. ఇది ఇప్పటిది కాదు, 41 రోజుల నుంచి రాజశ్యామల యాగం చేస్తున్నాడు జగన్. దాదాపు 45 మంది శ్రీ మహారుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీ యాగం దాని పూర్తి పేరు. దీంట్లో బ్రహ్మశ్రీ నల్లబర్ది శివరామ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో 45 మంది వేద పండితుల కలిసి ఈ రాజశ్యామల యాగం నిర్వహించారన్నమాట 41 రోజులుగా. సో ఇది నిన్న కంప్లీట్ అయింది. ఆ సందర్భంగా జగన్ కూడా దాంట్లో పాల్గొన్నాడు. సో ఈ రాజశ్యామల యాగం అనేది బ్రహ్మాండ పురాణంలో ఉన్న రాజశ్యామలాదేవి లేదా ఆమెకి ఇంకా మాతంగి, సరస్వతి, తర్వాత మంత్రిని దేవత, ఇలాంటివో రకరకాల పేర్లు ఉన్నాయి. ఇదంతా కూడా తాంత్రిక్ ట్రెడిషన్ నుంచి వచ్చిందనే ఒక ఇది కూడా ఉంది. దీంట్లో మనం వెబ్సైట్లలోకి వెళ్ళినా చాలామంది యాడ్లు కూడా కనబడతాయి. రాజశ్యామలు చేసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, ఇంత డబ్బులు కట్టండి దీనికి అని మనకు కనబడతాయి. ఆ డబ్బులు కడితే మనకు వచ్చి రాజశ్యామల యాగం చేసి పెట్టిపోతారన్నమాట. జనరల్గా ఇంతకుముందేమో ట్రెడిషనల్గా రాజశ్యామల యాగం ఎక్కువగా విజ్ఞానానికి, జ్ఞానానికి, చదువు కోసం, చదువు బాగా రావాలని ఇవన్నీ చేసేవాళ్ళు. ఓకే. అయితే అంటే ఫస్ట్ టైం స్కూల్లో పిల్లల్ని చేర్చేటప్పుడు రాజశ్యామల యాగం చేసి వాళ్ళని స్కూల్లో పిల్లల్ని చేర్చడం ఇట్లాంటివి చేసేవాళ్ళు. లేదా అబ్రాడ్కి వెళ్తుంటే చేయించి పంపించడం హయ్యర్ ఎడ్యుకేషన్కి, ఇలాగే చేసేవాళ్ళు. కానీ అది మెల్లగా ఏమైందంటే అధికారం కోసం కూడా రాజశ్యామల యాగం చేయడం అనేది మెల్లగా స్టార్ట్ అయింది. నాకు తెలిసి కేసీఆర్ చేసిన ఎవడు చేస్తున్నాడు, కేసీఆర్ విపరీతంగా, అది కూడా చాలా పెద్ద స్థాయిలో కేసీఆర్ చేశాడు. మేబీ దీని తర్వాత చంద్రబాబు కూడా గతంలో చేశారు, ఈ మధ్య కూడా చంద్రబాబు కూడా చేశారు ఇవి. దాంతో జగన్ కూడా చేస్తున్నాడు. మేబీ జగన్కి ఆల్రెడీ దైవభక్తి ఇవన్నీ ఉన్నాయి,
కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ మర్చిపోయింది ఇండియా సెక్యులర్ కంట్రీ అనే విషయాన్ని మర్చిపోయారు. మర్చిపోవడం కాకుండా సెక్యులర్ అని ఎవరన్నంటే కొట్టే పరిస్థితి కూడా వచ్చేసింది. ఇప్పుడు మొన్న వరంగల్లో సెక్యులర్ అనే సభ పెడితే కొట్టారు కూడా కదా, వాళ్ళని తరిమేశారు. అలాగా నిజానికి మన రాజ్యాంగం సెక్యులర్ కంట్రీ అని డిఫైన్ చేస్తుంది. అంటే సెక్యులర్ కంట్రీ అంటే అధికారంలో ఉన్నవాళ్ళు ఒక మతాన్ని బహిరంగంగా ప్రోత్సహించకూడదు, ఈ మతాతీత రాజ్యం అన్నమాట. అందుకని లౌకిక రాజ్యం అంటారు. కానీ బీజేపీ తీసుకొచ్చేసి దీన్ని ఆల్మోస్ట్ హిందూ రాజ్యంగా మార్చేస్తుంది. సో దీన్ని ఇప్పుడు ఎవరైనా మనం లౌకిక అనగానే నువ్వు కమ్యూనిస్టు, నువ్వు నాస్తికుడు వేరు, లౌకికవాది వేరు. లౌకికవాదికి భక్తి ఉంటుంది, అన్నీ ఉంటుంది. భక్తిని నీ మతాన్ని పర్సనల్ లెవెల్లో ఉంచుకో, బహిరంగంగా దాన్ని ఇచ్చేయద్దు అనే చెప్పేదే లౌకిక రాజ్యం. సో ఇది పోయింది. ఇప్పుడు పోయి బహిరంగంగా చేయకపోతే వాడు అసలు నాస్తికుడు లేదా కమ్యూనిస్టు అని చెప్పి ముద్ర వేసి వాళ్ళని కొట్టడం, ఏమన్నా చేయొచ్చు వాళ్ళని అన్న పద్ధతిలోకి వెళ్ళిపోయింది యాక్చువల్గా. సో అందువల్ల ఇప్పుడు జగన్ లాంటి వాళ్ళు, చంద్రబాబు లాంటి వాళ్ళు, కేసీఆర్ లాంటి వాళ్ళు చేసినా ఇదే మోసలోకి వెళ్ళిపోయారు అందరూ. నిజానికి ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధం వీళ్ళు చేస్తున్న పనులు. కానీ అది ఇప్పుడు ఎవరు కూడా పాటించట్లేదు. అందరూ కూడా హిందూ మతాన్ని మేమే కాపాడుతామని బయలుదేరుతున్నారు. ఎవరికి కూడా వీళ్ళకి నిజంగా హిందూ మతం మీద ప్రేమ ఉందా అంటే అదేం లేదు. అధికారం కోసం, తమ రాజకీయ అధికారం కోసమే మా హిందూ మతాన్ని కూడా వాళ్ళు వాడుకుంటారు. బీజేపీకి కూడా హిందూ మతాన్ని ఉద్ధరించాలనేది ఏం లేదు, అజెండా ఏం లేదు వాళ్ళకి కూడా అధికారం కోసం హిందూ మతం ఉపయోగపడుతుంది. హిందూ మతం ఇప్పుడు లాస్ట్లో ఇంకా 168 ఎన్నో ఉన్నాయి ఇంకా పార్లమెంటు సీట్లు ఎన్నికలు. సో మోడీ సడన్గా మార్చాడు. మొన్నటి వరకు మోడీ ఏం చెప్పాడు, ముస్లింలకి ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారు, వాళ్ళ జనాభా పెరిగిపోతుంది, కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే మీ తాలిబొట్లను కూడా తీసి ముస్లింలకు ఇచ్చేస్తారు, సో మొత్తం ఆస్తులన్నీ కూడా ముస్లింలకు పంచేస్తారు అని ఒక నెరేటివ్ని బిల్డప్ చేసి సడన్గా మోడీ మొన్న ఒక న్యూస్ నెట్వర్క్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు నేను ముస్లింల గురించి ఎప్పుడు విచక్షణ చూపించలేదు, నేను ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని కనుక్కుంటున్నారని నేను చెప్పలేదు, పేదవాళ్ళందరూ కనుక్కుంటారు, అసలు నాకు ముస్లింలు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఇంట్లో పక్కన ఈద్ జరిగితే మేము వాళ్ళ ఇంట్లో పోయి తినేవాళ్ళం, ఇవన్నీ చెప్తున్నాడు. రెండోది ఏంటంటే కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి ఒక నెరేటివ్ బలంగా తీసుకొచ్చింది. ఆ నెరేటివ్ ఏమంటే వీళ్ళు వస్తే, బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రాజ్యాంగంలో ఉన్న అనేక అంశాలతో పాటు రిజర్వేషన్లు తీసేస్తారు అన్న నెరేటివ్ని బలంగా తీసుకెళ్ళగలిగారు. సో అందువల్ల కూడా మతం వర్సెస్ కులం అన్న కాన్సెప్ట్ బలంగా వచ్చేసింది. సో అందుకని ఇప్పుడు మళ్ళీ ముస్లింలను కూడా ఆకట్టుకోవడానికి మోడీ ఈ అవతారం ఎత్తినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇలాగా ఉన్న కాంటెక్స్ట్లో జగన్ ఒక పక్క గుళ్ళకి వెళ్ళడం, అంటే పూజలు చేయడం, చంద్రబాబు ఏమో గుళ్ళకు తిరగడం భార్యతో కలిసి. సో అంటే వీళ్ళు అధికారం మాకే రావాలి, మేమే గెలవాలని దేవుళ్ళని, యాగాల్ని నమ్ముకుంటున్నట్టుగా కనబడుతుంది. అంటే ఎప్పుడు నమ్ముకుంటారు, క్లారిటీ లేనప్పుడు. గ్యారంటీగా చంద్రబాబు గెలుస్తాడని చంద్రబాబుకుంటే గుళ్ళు తిరగాల్సిన అవసరం లేదు ఆయనకి. గ్యారంటీగా జగన్ గెలుస్తాడని జగన్కుంటే యాగాలు, యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఏంటంటే 100% నమ్మకం లేదు ఎవరికి కూడా, మనమే గెలుస్తామని. ఇరువైపులా లేదు, ఇరువైపులా కూడా చెబుతున్నారు కానీ ఇరువైపులా లేదు. పెద్ద ఎత్తున దాదాపు 2% ఓట్ల పోలింగ్ పెరిగింది లాస్ట్ కంటే. లాస్ట్ 79.80 ఉంటే ఇప్పుడేమో 81.66 ఉంది. సో దీనివల్ల ఈ పెరిగింది ఎవరిది అన్న దాంట్లో కన్ఫ్యూజన్ ఉంది. లేదు పెద్ద ఎత్తున ఒక హైదరాబాద్ నుంచే 30 లక్షల మంది వెళ్ళారని ఒక నెరేటివ్ ఉంది. ఈ 30 లక్షలు మాకే వేశారని తెలుగుదేశం ఉంటుంది. అయినా కూడా కాన్ఫిడెన్స్ లేదు ఎవరికి గట్టిగా. సో దీని నుంచి వాళ్ళకి ఎప్పుడు మనుషులకి అన్సర్టనిటీ పెరిగితే భక్తి పెరుగుతుంది. మనకి సర్టనిటీ ఉండిందనుకో ఇబ్బంది లేదు. అన్సర్టనిటీ ఉంది, మనకి ఉద్యోగం వస్తుందా రాదా అని అన్సర్టనిటీ ఉన్నప్పుడే కదా గుడికి వెళ్తాడు. నీకు గ్యారంటీకి ఉద్యోగం వస్తుందంటే గుడికి ఎందుకు వెళ్తాడు, గ్యారంటీకి ఎగ్జామ్లో పాస్ అవుతామంటే గుడికి ఎందుకు వెళ్తాడు. సో అన్సర్టనిటీ లైఫ్లో ఉన్నంతకాలం భక్తి అనేది పరిడవిల్లుతూ ఉంటుంది. సో అలాంటి ఇదే వీళ్ళిద్దరిని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో ఇద్దరికి కూడా గ్యారంటీ కాన్ఫిడెన్స్ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.